హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లే నారాయణ వచ్చి గదిలో వాటర్ తాగడానికైతే వస్తాడు. అప్పుడే నలుగురు బయట పడుకోవడం చూసి నారాయణ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇదేంటి, ఇక్కడ నలుగురు ఉన్నారు, వీడు హాఫ్ టికెట్, ఫుల్ టికెట్, మిడిల్ హాఫ్ టికెట్ అని అలా మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే ఇదేంటి, ఈ చక్రిగాడు కూడా ఇక్కడే ఉన్నాడు, వీని పెళ్లి జరిగిపోయింది, తన భార్యతో గదిలో ఉండాలి కానీ వీడేంటి వీళ్ళ మధ్యలో పడుకున్నాడు అని నారాయణ ఇక వెంటనే చక్రినైతే లేపుతాడు. అప్పుడే చక్రి, ఏంటి నాన్న ఇంత రాత్రిపూట అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక, ఏంట్రా వీని గురించి తెలీదా నీకు, వానికిప్పుడు పెళ్ళయింది, వాడు మీతో పడుకోవడం ఏంట్రా అని మాధవని నారాయణ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ఈ చక్రి అయితే, లేదు నాన్న నన్ను ఇక్కడే పడుకొని అని అనగానే, బాగా తాగేయడం వల్ల అమ్మాయి నిన్ను బయటికి గెంటేసిందా అని నారాయణ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక చక్రి అయితే, ఇక నువ్వు వెళ్ళి పడుకో, నా నిద్ర డిస్టర్బ్ చేయకు అని చక్రి అంటూ ఉంటాడు. అప్పుడే నారాయణ, నేను వెళ్ళి పడుకుంటాను కానీ ముందుగా నువ్వు అమ్మాయి గదిలోకి పా అని ఇక వెంటనే చక్రి, లేస్తావా లేవవా అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక చక్రి అయితే వెంటనే లేచి దిండు ఇక దుప్పటి తీసుకొని ఇక నారాయణ అయితే మహాలక్ష్మి గది తలుపు తడుతూ ఉంటాడు. అప్పుడే ఇక మహాలక్ష్మి, ఇదేంటి ఇంత రాత్రిపూట అని గడియ తీస్తుంది. అప్పుడే ఎదురుగా చక్రి ఉంటాడు. అది చూసి ఒక్కసారి షాక్ అయిపోతుంది. ఏంటి అని అనగానే, మా నాన్న నన్ను గదిలో పడుకోమంటున్నారు అని చెప్పగానే మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఏంటి గదిలోక అని అంటూ ఉంటుంది. ఏంటమ్మా, పెళ్ళైన జంట ఇద్దరు వేరువేరుగా ఉంటారా, ఒకే గదిలో పడుకోవాలి, అయినా మీరు బయట ఇక చక్రిగాడు ఇక్కడ పడుకోవడం ఏంటి, ఇక అవన్నీ లోపలికి రానివ్వమ్మా అని నారాయణ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక చక్రి అయితే మాధవ అయితే సైగ చేస్తూ ఉంటారు. అలా ఇక చక్రి అయితే మహాలక్ష్మి గదిలోకి అయితే నారాయణ కోసానికి మహాలక్ష్మి గదిలోకి రానిస్తుంది. ఇక మా నాన్నే ఇదంతా అని చక్రి అంటూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి మాత్రం, ఇదేదో ప్లాన్ చేసావనుకుంటా అని అంటూ ఉంటుంది. లేదండి, ఒట్టండి, ఇలాంటిది కూడా ప్లాన్ చేస్తానా అని ఇక చక్రి అయితే అక్కడే కింద ఇక దుప్పట వేసుకొని పడుకుంటూ ఉంటాడు. నాన్న ఈరోజు మంచి పని చేశాడు అని చాలా సంతోషపడుతూ ఉంటాడు. ఇక చక్రి ఇక చాలా సంతోషంగా అక్కడ నిద్రపోతూ ఉంటాడు. అప్పుడే మాధవ్ వచ్చి గడియ కొడుతూ ఉంటాడు. అమ్మ మహాలక్ష్మి, అమ్మ మహాలక్ష్మి అని అంటూ ఉంటాడు. నారాయణ పోగానే వెంటనే ఇక మహాలక్ష్మి గడియ తీస్తుంది. ఆ చక్రి గారిని బయటికి పంపించమ్మా అని అంటూ ఉంటాడు. మాధవ్ అయితే, సరే పెద్ది, చాలా థ్యాంక్స్ పెద్ది అని అంటూ మహాలక్ష్మి చక్రిని, అప్పుడే పడుకున్నావా లే అని ఇక అంటూ చక్రిని లేపేసి బయటికైతే పంపిస్తుంది. ఈ అన్నయ్య ఒకడు ఆచారాలు పాటిస్తాడు అని ఇక చాలా కోపంతో చక్రి అయితే బయటికి వచ్చి పడుకుంటాడు. ఇక ఉదయాన్నే అందరూ బ్రష్ చేసి ఇక టిఫిన్ చేసి రెడీగా ఉంటారు. అప్పుడే అక్కడ నారాయణ కనిపించకపోవడంతో, ఇదేంటి నాన్న ఇంత ఉదయాన్నే ఎక్కడికి వెళ్ళాడు అని మాధవ చుట్టుపక్కల వెతుకుతూ ఉంటాడు. అప్పుడే ఇక కన్నా, నాన్న ఎక్కడైనా కనిపించాడారా అని అంటూ ఉంటాడు. లేదన్నయ్య, ఇంకా ఏ పని మీద పోతాడు, వెళ్ళి వైన్ తెచ్చుకోవడానికే పోయి ఉంటాడు అని అనగానే, ఇంత ఉదయాన్నే వెళ్ళడం ఏంట్రా అని మాధవ అంటూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి అక్కడికి వస్తుంది. ఏంటి పెద్ది, ఏం జరిగింది అని అనగానే, నాన్న కనిపించడం లేదు, టిఫిన్ చేస్తాడేమో అని అని అనగానే, మీ నాన్న మీ గురించి వెతకడం వెళ్ళి మీరే మీ నాన్న గురించి వెతకడం చాలా బాధగా ఉంది పెద్ది అని అంటూ, అవును పెద్ది, నేను ఒక విషయాన్ని అడగాలనుకుంటున్నాను, మీరేమీ తప్పు పట్టారు కదా అని అంటూ ఉంటుంది మహాలక్ష్మి అయితే. అప్పుడే ఇక మాధవ్ అయితే, నువ్వు ఏది చెప్పినా మేము తప్పు పట్టామమ్మా అని మాధవ అంటూ ఉంటాడు. పెద్ది, ఇక మీ నాన్న మీ అమ్మని చంపాడని విన్నాను, బయట చాలామంది అనుకుంటుంటే విన్నాను అని అనగానే అప్పుడే మాధవ షాక్ అయిపోతాడు. ఇక నువ్వు నమ్మావా అమ్మ అని అంటూ ఉంటాడు. ఏమో పెద్ది, వాళ్ళందరూ అంటుంటే విన్నాను అని అనగానే, నాకు కూడా అంతగా తెలీదు, కానీ అందరూ మా నాన్న చంపేశాడా అనేది నిజమో అబద్ధమో నాకు అసలు తెలీదు, ఏ రోజు నాన్న అడిగినా దీని గురించి నిజం చెప్పలేదు, అయినా ఇది మర్చిపోమ్మా,
అయినా నాన్న అలాంటి తప్పులు చేసే హంతకుడైతే నాకైతే కనిపించడం లేదు తనలో. తాను తాగడమే తప్ప ఇంకా ఇంత ఇంత ఆలోచించి ఏదో ఒక ప్లాన్ వేసే వ్యక్తిత్వం తనది కాదమ్మా అని. ఇక అందుకేనా నువ్వు భయపడేది అని మాధవ అంటూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి లేదు పెద్ది అని అంటూ ఉంటాడు. ఇక నుంచి నీకు ఏది ఆపద కలగనివ్వకుండా నేను చూసుకుంటానమ్మా, ధైర్యంగా నువ్వు ఇక్కడే ఉండు అని మాధవ చెప్తాడు. సరే పెద్ది అని మహాలక్ష్మి ఇక అలా టిఫిన్ చేసేసి కూర్చుంటుంది. అప్పుడే ఇక నారాయణ 2 ఫోటోలు పట్టుకొని వస్తూ ఉంటాడు. అప్పుడే నారాయణ ఆ ప్యాక్ చేసిన ఫోటోని చూసి అందరూ హాల్లోకొచ్చి ఇదేంటి ఉదయాన్నే ఏం తీసుకొచ్చావు అని అంటూ ఉంటాడు. కన్నా, కేశవ, చక్రి అయితే అప్పుడే ఒరేయ్ తెలుస్తుంది ఆగ్రా అని అంటూ ఉంటాడు నారాయణ. అప్పుడే ఏంటి ఏం పని చేశావు అని కేశవ అంటూ ఉంటాడు. ఒరేయ్ కొద్దిసేపట్లో తెలుస్తుంది కదరా నేను మంచి పని చేశానా చెడు పని చేశానా అనేది మీకే తెలుస్తుంది అని నారాయణ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక నారాయణ కొద్దిసేపు అందరూ సైలెంట్గా ఉండండి, ఆ తర్వాత మీకే తెలుస్తుంది, నాపై ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించకండి అని నారాయణ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అందరూ అలా చూస్తూ ఉంటారు. అప్పుడే మాధవ ఒరేయ్ నాన్న ఏదో చేయాలనుకుంటున్నాడు కదరా, అది చూశాక తెలుస్తుంది కదా అని మాధవ కూడా అంటూ ఉంటాడు. అప్పుడే ఇక నారాయణ అయితే ఆ పేపర్లు చించేసి ఆ ఫోటోలని ఇక గోడకి ఇక కొట్టేస్తూ ఉంటాడు. అది చూసి గోడకి పెట్టాక అందరూ ఆ ఫోటోలు చూసి షాక్ అయిపోతారు. కేశవ, కన్న, చక్రి మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటారు. మాధవ, మహాలక్ష్మి మాత్రం షాక్ అయిపోతారు. ఇక మహాలక్ష్మి చూడమ్మా మహాలక్ష్మి ఈ ఫోటోలు ఎలా వచ్చాయి అందరూ చెప్పండిరా, ఈ ఫోటోలు ఎలా ఉన్నాయి అని నారాయణ అడుగుతూ ఉంటాడు. అప్పుడే చాలా బాగా ఉన్నాయి నాన్న, ఈరోజు నువ్వు చాలా మంచి పని చేశావు అని కన్నా అంటూ ఉంటాడు. అప్పుడే ఇక చక్రి అవునానా ఈరోజు నువ్వు చాలా మంచి పని చేశావు, ఎప్పటికీ మర్చిపోలేని గుర్తుని నిలబెట్టావు అని చక్రి కూడా తన మనసులో అనుకుంటూ ఉంటాడు. అమ్మ మహాలక్ష్మి ఇవి ఎలా ఉన్నాయి అని అడుగుతూ ఉంటాడు నారాయణ అయితే. అప్పుడే మహాలక్ష్మి ఏమీ పట్టనట్లు అలా చిరాగ్గా చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక సరేలేమ్మా అని ఇక నారాయణ అనుకుంటూ ఉంటాడు. మాధవ మాత్రం ఇదేంటి నాన్న ఇలా చేశాడు, మహాలక్ష్మి ఇప్పుడిప్పుడే తను రూమ్ తీసుకోవడం అనేది మర్చిపోయి ఉండాలనుకుంటుంది, కానీ నాన్న ప్రవర్తన ఇలా ఉండడం వల్ల మళ్ళీ మహాలక్ష్మి ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందేమో, ఇక నాకు భయంగా ఉంది. నాన్న రాత్రిపూటేమో చక్రి గారిని తన గదిలోకి పంపించాడు, ఇప్పుడేమో ఈ ఫోటో ఫ్రేమ్లు, మహాలక్ష్మి ఏమనుకుంటుందో ఏమో అని ఇక మాధవ తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక మాధవ ఆ ఫోటోని చూస్తూ చాలా కోపంగా రగిలిపోతూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి మాత్రం గదిలోకి కోపంగా వెళ్ళిపోతుంది. అప్పుడే ఇక మాధవ అమ్మ మహాలక్ష్మి ఇక నాన్నకు తెలియదు కదమ్మా మీ ఇద్దరికి ఇక పెళ్ళి ఇక ఇష్టపూర్తిగా జరగలేదని, వాళ్ళు నిజంగానే మీరిద్దరూ ప్రేమించి లేచిపోయొచ్చి పెళ్లి చేసుకున్నారని అనుకుంటున్నారు, కాబట్టి నాన్న ఈ విధంగా ఫోటో ఫ్రేమ్ చేశాడమ్మా అని ఇక అలా నచ్చ చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక నారాయణ అయితే ఇక ఇదిగోని ఇప్పటి నుంచి ఏ కుక్కలు కూడా మరగవు, మన ఇంట్లో కూడా ఒక పెళ్ళైన జంట ఉందని తెలుసుకుంటారు అని నారాయణ అంటూ ఉంటాడు. ఇక మహాలక్ష్మి మాత్రం నాకు ఈ ఫోటోలు చూస్తుంటే చాలా చిరాగ్గా ఉంది, ఇప్పుడు అందరికీ నిజంగానే నా పెళ్ళి జరిగిపోయిందని తెలిసిపోతుంది, లేదు ఈ ఇంట్లో ఉండడం అంటే నాకు చాలా భయంగా ఉంది, ఎప్పుడు ఏం జరుగుతుందో అని. నేను అనుకున్నదేంటి, ఇక్కడ జరిగేదేంటి, నేను అనుకున్నది నేను చదువుకున్న చదువుకి ఇక విలువ ఉండాలని, నేను ఒక గోల్కి రీచ్ కావాలని అనుకున్నాను, కానీ ఇప్పుడేంటి ఈ పరిస్థితికి వచ్చాను, లేదు ఇంకా ఇంకా ఇక్కడ ఉంటే నేను అనుకున్నది సాధించలేను అని మహాలక్ష్మి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. వెంటనే మహాలక్ష్మి ఆ ఫోటోలని చూస్తూ చాలా కోప్పడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి ఒక అతనైతే వస్తాడు, బయట అతను. అదిగో ఆ ఫోటో చూసి ఇదేంటి మీ ఓనికి పెళ్ళైపోయిందా, అందరూ పెళ్ళి కాదని మీ ఇంట్లో కోడలనే వాళ్ళే రారని అంటూ ఉంటే విన్నాను అని అంటూ ఉంటాడు. చూసావు కదరా ప్రతి కుక్క మొరగకుండా ఉండడానికే ఈ ఫోటోలు చేయించాను అని నారాయణ అంటూ ఉంటాడు. అప్పుడే అయినా ఈ అమ్మాయి మీ ఇంటికి ఎలా వచ్చింది, అయినా ఈ వెధవలు ఏం పని చేస్తారని అనగానే అప్పుడే ఇక నారాయణ ఎవరా నువ్వు, నా ఇంటికి వచ్చి నా వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడతావా అని కాలర్ పట్టుకుంటూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి అదంతా చూసి
ఇక నేను ఇక్కడ ఉండడం మంచిది కాదు, అయినా ఈ ఫోటోలని తీసేయాలి ముందుగా అని ఇక అనుకుంటూ ఉంటుంది. వెంటనే మహాలక్ష్మి చాలా కోపంతో గోడకున్న ఫోటోలనైతే తీసుకువెళ్ళి ఇసిరేస్తుంది. అప్పుడే ఇక ఆ ఫోటోలు పగిలిపోతాయి. అప్పుడే ఆ సౌండ్ కావడంతో నారాయణ, మాధవ, కేశవ, కన్న, అందరూ, చక్రి అందరూ బయటికి వస్తారు. ఇక వెంటనే నారాయణ మహాలక్ష్మి ఆ ఫోటోలు పడేయడం చూసి ఒక్కసారే షాక్ అయిపోతాడు. ఏంటమ్మా, ఏం చేస్తున్నావు, ఫోటోలేంటి ఇలా పలగొట్టావు అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక నాకు నచ్చలేవు, ఆ ఫోటోలు నాకు నచ్చలేవు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఏంటమ్మా, ఆ ఫోటోలు బాగా రాలేవా అని నారాయణ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక కన్నా, కేశవ కూడా ఇక వెంటనే ఏంటదినా, ఏం చేస్తున్నావు, ఫోటోలు చాలా బాగున్నాయి కదా వదిన, అన్నయ్య నువ్వు చాలా బాగున్నారు, మన ఫ్యామిలీ ఫోటో కూడా చాలా బాగుంది కదా అని కన్నా అంటూ ఉంటాడు. ఇక మాధవ మాత్రం షాక్ అయిపోతాడు. ఇదేంటి మహాలక్ష్మి ఇలా చేసింది, ఇక కన్నకి నిజం తెలిసిపోతే ఏమైపోతాడో ఏమో అని ఇక అనుకుంటూ ఉంటాడు. మాధవ్ అయితే అప్పుడే ఏంటమ్మా, ఫోటోలు నచ్చకపోతే ఇచ్చేసి వేరే మళ్ళీ చేయించుకొచ్చేవాడిని కదా, ఇలా పలగొట్టవేందమ్మా అని అంటూ ఉంటాడు. నారాయణ అయితే మీరు ఈ విధంగా ఫోటోలు చేయడమే నాకు నచ్చలేదు, అయినా నేను మీ అబ్బాయిని ప్రేమించి లేచిపోయి పెళ్లి చేసుకోలేదు అని మహాలక్ష్మి చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. అప్పుడే ఇక కన్న అయితే ఏంటి వదినమ్మా, ఏం మాట్లాడుతున్నావు, చక్రి అన్నయ్యని నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకోలేదా అని అంటూ ఉంటాడు. అప్పుడు కేశవ, అవును నిజంగానే వీడు ఏదో మోసం చేసే ఉంటాడు ఆ అమ్మాయిని అని కేశవ కూడా అనుకుంటూ ఉంటాడు. అప్పుడే ఇక మాధవ్ అయితే అయిపోయింది, అందరికీ నిజం తెలిసిపోయింది అని మాధవ తన మనసులో అనుకుంటూ ఉంటాడు. చక్రి మాత్రం చాలా బాధతో చూస్తూ ఉంటాడు. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు, నీకు చక్రికి పెళ్లి జరిగిందనే కదా నేను రిసెప్షన్ అంత గ్రాండ్గా చేసింది, నువ్వేంటి పెళ్లి జరగలేదని అంటావు అని అనగానే, అవును నాకు చక్రికి పెళ్లి జరగలేదు, నేను కావద్దనుకున్న పెళ్ళి కాకూడదనే ఈ విధంగా చేశాను, అనుకోని పరిస్థితుల్లో పోలీసులు ఈ విధంగా చెప్పారు, అందుకనే ఈ విధంగా చేసుకోవాల్సి వచ్చింది, అయినా నేను చక్రిని ప్రేమించలేదు, చక్రిని నేను హెల్ప్ అడిగాను అంతే, ఆ హెల్ప్ వల్ల ఈరోజు నాకు ఈ పరిస్థితి వచ్చింది, ఇక ఇతను నా మెడలో తాళి కడతాడని అనుకోలేదు, కానీ అనుకోని పరిస్థితుల్లో పోలీస్ స్టేషన్లో మా ఇద్దరికి పెళ్లి జరిగిపోయింది, కానీ ఆ పెళ్ళిని మాత్రం మేము సీరియస్గా తీసుకోవడం లేదు, ఇక నాకు పెళ్ళి జరిగిందని ఒక పేరుకు మాత్రమే ఆ పెళ్ళి, ఇక ఆ పెళ్ళికి నాకు సంబంధం లేదు, ఇక నుంచి ఇక ఈ తాళి నాకు సంబంధం లేదు, ఇక నుంచి మీరు చక్రి భార్య అని ప్రతిసారి అనకండి, ఈ ఫోటోలు లాంటివి ఇలాంటివి ఏవి తీసుకురాకండి, ఇక మళ్ళీసారి ఇది ఈ విధంగా చేస్తే నేను ఇంట్లో నుంచి వెళ్ళిపోతాను అని మహాలక్ష్మి చెప్పగానే కేశవ, కన్న, నారాయణ షాక్ అయిపోతారు. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు, నా ఇంటికి కోడలు వచ్చిందని చాలా సంతోషపడ్డాను, అందరూ నోరు మూతలు పడ్డాయి అనుకున్నాను, కానీ ఈ పెళ్ళి అబద్ధపు పెళ్ళా, అయినా నువ్వు చక్రిని ప్రేమించలేదా, అనుకుని పరిస్థితిలో పెళ్లి చేసుకున్నారా అని నారాయణ అంటూ ఉంటాడు. అవునండి, నిజంగా చెప్తున్నాను, చక్రికి నాకు పెళ్లి జరగలేదు, అది ఒక అబద్ధ పెళ్ళి మాత్రమే అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక చక్రి చాలా బాధతో చూస్తూ ఉంటాడు. ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావేంటి, తాళి మెడలో పడ్డది కాబట్టి ఖచ్చితంగా అది పెళ్ళన్నట్లే, అబద్ధ పెళ్ళి అనేది ఉండదమ్మా, మూడు ముళ్ళ బంధం ఎప్పటికీ విడిపోయినది అని ఇక నారాయణ గొప్పగా చెప్తూ ఉంటాడు. అప్పుడే ఇక మహాలక్ష్మి, నోరు మూయండి, మీరు బంధం గురించి చెప్తున్నారా, అయినా మీ భార్యని మీరే చంపేశారు, ఇక బంధం తాళి బంధం అనేది ఎలా ఉంటుంది, అయినా నీ భార్యని కట్టుకున్న భార్యని నువ్వే చంపేశావు కదా అని మహాలక్ష్మి నారాయణని నిలదీస్తుంది. అప్పుడే నారాయణ ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటమ్మా, నేను నా భార్యని చంపడం ఏంటమ్మా అని అనగానే అందరూ అనుకుంటుంటే విన్నాను అని ఇక అంటూ ఉంటుంది. అప్పుడే ఇక హార్ట్ అటాక్ రావడంతో ఒక్కసారి కుప్పకూలిపోతాడు. ఏంటమ్మా, ఏం మాట్లాడుతున్నావు, నేను నా భార్యని చంపలేదమ్మా, నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకున్నావా అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక నారాయణకి హార్ట్ అటాక్ రావడంతో వెంటనే నాన్న అని చక్రి, మాధవ, కేశ, కన్న అందరూ ఇక నారాయణకు ఇక నాన్న ఏమైంది నాన్న అని అంటూ ఏడుస్తూ ఉంటారు. అప్పుడే ఇక మహాలక్ష్మి కూడా చాలా బాధపడుతుంది. ఇదేంటి ఏమైంది అని ఇక చూస్తూ ఉంటుంది. అప్పుడే ఇక అన్నయ్య ముందుగా నాన్నని హాస్పిటల్కి తీసుకువెళ్ళాలన్నయ్య అని ఇక కన్న అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మాధవ, కేశవ, కన్న ఇక అందరూ కలిసి చక్రి అందరూ కలిసి నారాయణని హాస్పిటల్కి అయితే తీసుకువస్తారు. అప్పుడే ఇక హాస్పిటల్లో ట్రీట్మెంట్ చెందుతూ ఉంటారు. అప్పుడే మహాలక్ష్మి కూడా చాలా బాధపడుతూ అక్కడికైతే వస్తుంది. నేను నూరు జారానా అని ఇక తన మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇక డాక్టర్ గారు మా నాన్నగారికి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటారు. కేశవ, కన్న, చక్రి, మాధవ అయితే అప్పుడే ఇక తనకి హాస్టోక్ వచ్చింది. మరోసారి ఇలాంటి విషయాలు వింటే
తనకి బాధ కలిగించే విషయాలు ఏవైనా వింటే ఇక తనకి మళ్ళీ వచ్చే అవకాశం ఉంది. ఆసారి మనం తనని ప్రాణాలతో కాపాడలేము అని డాక్టర్ చెప్పగానే అందరూ షాక్ అయిపోతారు. కేశవ, కన్న, చక్రి, మాధవ. అయితే అప్పుడే మహాలక్ష్మి ఇదేంటి నా వల్లేనా అతనికి ఈ పరిస్థితి వచ్చింది అని మహాలక్ష్మి తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మాధవ దగ్గరికి మహాలక్ష్మి వచ్చి, పెద్ది, సారీ పెద్ది, ఇదంతా నా వల్లే. మీ నాన్నకి ఈరోజు ఈ విధంగా కావడానికి కారణం నేనే. ఇక అనుకోకుండా నేను ఆ ఫోటోలు చూసి చాలా కోపంతో ఆ ఫోటోలు బయట విసిరేశాను. అలాగే మీ నాన్న మీ అమ్మని చంపేశాడని నిలదీశాను. నన్ను క్షమించు పెద్ది. నిజంగానే నేను తప్పు చేశాను పెద్ది అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక, అమ్మ మహాలక్ష్మి, నువ్వేమీ తప్పు చేయలేమ్మా. నీ గురించి నిజం చెప్పేశావు. ఒక ఆడపిల్ల నీ పొజిషన్లో ఉంటే ఎవరైనా ఇదే చేసేవాళ్ళు అని పెద్ది అంటూ ఉంటాడు. అప్పుడే ఇక, నన్ను క్షమించు పెద్ది. మీ నాన్న విషయంలో నేను తప్పు చేశాను పెద్ది అని ఇక నా వల్లే ఈరోజు ఈ పరిస్థితికి వచ్చింది అని మహాలక్ష్మి మా పెద్దితో అంటూ ఉంటుంది. అప్పుడే మాధవ, లేదమ్మా, అయినా మా నాన్న గురించి నీకు తెలీదమ్మా. మా నాన్న కూడా ఇన్ని రోజులుగా ఈ విషయాన్ని చెప్పలేదు. కానీ ఈరోజు చెప్పాలి, ఖచ్చితంగా చెప్పే పరిస్థితి. మా అమ్మని మా నాన్న ఖచ్చితంగా చంపేయలేడు. కావాలనే ఇది ఎవరో చేశారు. తన మనసులో ఈ బాధను పెట్టుకునే ప్రతిసారి మా నాన్న కుమిలిపోయేవారు. తను తాగుడుకు ఈ విధంగా బానిస కావడానికి కూడా కారణం అదే కావచ్చు అని ఇక మాధవ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక నారాయణ కళ్ళు తెరచగానే వెంటనే అమ్మ మహాలక్ష్మి, చక్రి అని అలా కలవరిస్తూ ఉంటాడు. వెంటనే డాక్టర్ బయటకు వచ్చి, చక్రి, మహాలక్ష్మి ఎవరిక్కడా అని అంటూ ఉంటాడు. ఇక వెంటనే చక్రి, ఇక నేనే డాక్టర్ అని అంటూ ఉంటారు. మహాలక్ష్మి కూడా, అమ్మ మహాలక్ష్మి ఒక్కసారి వెళ్ళమ్మా అని మాధవ అనగానే అప్పుడే మహాలక్ష్మి కూడా చక్రితో కలిసి నారాయణ దగ్గరికి వస్తుంది హాస్పిటల్లో. అప్పుడే ఇక నారాయణ, అమ్మ మహాలక్ష్మి, నువ్వు నన్ను తప్పుగా అనుకుంటున్నావమ్మా. నేను నా భార్యని చంపేంత మూర్ఖుని కాదు. అనుకోని పరిస్థితుల్లో నా భార్య మా గురించి ఆలోచించి తనంతట తానే ప్రాణం తీసుకుంది. ఇక తన అన్నయ్య, తన సొంత తోడ పుట్టిన అన్నయ్య, ఇక తనకు చెల్లెలు ప్రేమించి పెళ్లి చేసుకుందని, ఈ విధంగా ఇంకా లేచిపోయిందని, తన పరువు పోతుందని, ఇక నువ్వు నీ ఫ్యామిలీ బతకాలంటే నువ్వు వెంటనే నా ఇంటికి వచ్చేసేయ్ అని అడిగానంట. ఇక ఆ సమయంలో నా భార్య మమ్మల్ని విడిసి, తన పిల్లల్ని విడిసి వెళ్ళలేక, ఇక అటు వాళ్ళు ప్రాణం తీశారు వెళ్ళకపోతే అని తన ప్రాణాలు తనే తీసుకొని ఇక చనిపోయింది. ఆ చనిపోయినప్పుడు ఇక నిజంగానే వాళ్ళు నేనే తనని చంపేశానని నింద వేశారు. అనుకోని పరిస్థితుల్లో జైలుకు కూడా వెళ్ళవలసి వచ్చింది. నా భార్యని ప్రాణంగా ప్రేమించిన నా భార్యని నేను ఎలా చంపుకుంటానమ్మా. ఇక వాళ్ళ తల్లిదండ్రులే తన చావుకి కారణం. కానీ ఆ నింద నాపై వేశారు. నన్ను ఈ విధంగా తయారు చేశారు. ఇక నా పిల్లల్ని తల్లి లేని అనాథలను చేశారమ్మా. నిజంగా చెప్తున్నానమ్మా, నా భార్యని నేను చంపేయలేదమ్మా. నన్ను క్షమించమ్మా. నువ్వు నిజంగానే నన్ను తప్పుగా అనుకుంటున్నావు అని నారాయణ అంటూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి కళలో నీళ్లు వస్తాయి. నన్ను క్షమించండి, నేను తప్పు చేశాను. నేను అపార్థం చేసుకున్నాను. నీ ముందు నిలదీశాను. ఇక నుంచి ఇలాంటి పొరపాట్లు ఏవి జరగవు అని ఇక అంటూ ఉంటుంది. అమ్మ మహాలక్ష్మి, నా ఇంటికి నా భార్య లక్ష్మి ఆ ప్లేస్కి ఇప్పుడు నా కోడలు మహాలక్ష్మి అడుగు పెట్టింది అనుకున్నాను. కానీ మీ పెళ్లి గురించి తెలియక నేను అపార్థం చేసుకున్నానమ్మా. కానీ నువ్వు నా ఇంటి కోడలు అని గొప్పగా చెప్పుకున్నాను అని ఇక నుంచి నువ్వు చక్రి చాలా సంతోషంగా నా కోసం ఉండాలమ్మా అని ఇక అంటూ నారాయణ నా చివరి కోరిక ఇదేనమ్మా అని అంటూ ఉంటాడు. అప్పుడే ఇక మహాలక్ష్మి నారాయణని ఇక డాక్టర్ గారు చెప్పింది గుర్తుకు చేసుకొని ఇక నుంచి నేను చక్రి నువ్వు అనుకున్న విధంగా భార్యాభర్తలా సంతోషంగా ఉంటాం. మీరు కూడా సంతోషంగా ఉండాలి. మీకోసం నేను ఏదైనా చేశాను. ఇక ఎక్కడికి వెళ్ళిపోను అని మహాలక్ష్మి నారాయణకి మాట వేస్తుంది. ఈ విధంగా ఇక నారాయణ అయితే మహాలక్ష్మిని, చక్రినైతే భార్యాభర్తలుగానైతే ఎప్పటికీ చిరకాలం కలిసి ఉండేలా ఇక ఈ విధంగా మాట తీసుకుంటాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.